వెల్కమ్ టు లక్ష్మీ టీవీ న్యూస్. టుడే న్యూస్ అప్డేట్స్. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మృతదేహాలను తరలిస్తూ కమిషనరేట్ పరిధిలో సేవలందిస్తున్న లక్ష్మీ అంబులెన్స్ సేవలు ఆదర్శనీయమని ఉప్పల్ డివిజన్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ అన్నారు. క్షత్రియ సేవా సమితి వారు సమకూర్చిన నూతన అంబులెన్స్ ను శనివారం కాప్రా తహసీల్దార్ మతిన్, కూషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో గుర్తు తెలియని అనాథల మృతదేహాలను తన అంబులెన్స్లో ఉచితంగా తరలిస్తూ మానవ దృక్పథాన్ని చాటుతున్న సునీల్ వర్మ సేవలు అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా సేవాభావం కలిగి ఉండాలని ఆయన కోరారు. పోలీసు వ్యవస్థకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా త్వరలోనే ఆయనకు తగిన గుర్తింపు కూడా లభిస్తుందని ఆకాంక్షించారు. నేటి సమాజంలో అందరూ ఉన్నా కూడా సాయం చేయడానికి వెనుకాడే పరిస్థితుల్లో అభాగ్యులకు సేవ చేయాలని సునీల్ వర్మ సంకల్పం గొప్పదని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జ్యోతిర్మయచారి, ప్రధాన కార్యదర్శి ఆదిమూలం శ్రీనివాస్, కోశాధికారి బట్టిపల్లి సురేష్తో పాటుగా జర్నలిస్టులు గడ్డమీది బాలరాజ్ గౌడ్, బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సునీల్ అనగానే వచ్చేస్తాడు, తీసుకుంటాడు ఫ్రీగా, నో డీజిల్ నథింగ్, ఫ్రీగా వితౌట్ డీజిల్ డెడ్ బాడీ షిఫ్ట్ చేసేది. అంటే రిలేటివ్స్ ఉంటే వాళ్ళు ఏదో అరేంజ్ చేసుకుంటారు, అటువంటి డెడ్ బాడీస్ ఎవరు చేస్తారు? ఆయనకి అందరికీ సేవ చేసే వ్యక్తి 2014 నుంచి చూస్తున్నా. రీసెంట్గా మళ్ళీ కొత్తగా వాటి క్షత్రియ సేవా సంస్థ నుంచి వాళ్ళు తీసుకుని వాళ్ళు పబ్లిక్ కొరకే పెట్టడం జరిగింది. పెండింగ్ లో ఉంది సేవారత్న. థ్యాంక్ యూ.